హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ ఉగ్గులు రాకుండా లాస్ట్ టైం ఏ విధంగా నీట్‌గా కటింగ్ చేసుకోవాలన్నది చూపించాను కదా! అదే విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి టిప్స్ పాటిస్తే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి అన్నది చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మళ్ళీ మీకు అర్థం కాదు. ఆల్రెడీ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. అదే విధంగా ఒరిజినల్ క్లాత్‌కి ఏమి షేప్ ఇవ్వకుండా ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని 2 పీసెస్ కింద అంటే సెపరేట్ ఏ హ్యాండ్‌కి ఆ హ్యాండ్ సెపరేట్ అయితే చేసేస్తున్నాను. మనకి ఇక్కడ సైడ్‌నయితే జాయింట్ పడుతుంది కదా! ఫస్ట్ అయితే నేనిక్కడ జాయింట్ అనేది ఏసేస్తున్నాను. ఇక్కడ జాయింట్ ఏసే ముందు చూసుకోండి మనకి టక్ పాయింట్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఆ రెండిటిని కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను సైడ్ జాయింట్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ తిప్పి పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఈక్వల్‌గా ఉన్నట్లుగా లైట్‌గా అలా కట్ చేసుకోండి. కింద వైపున, పై వైపున మీకు చూస్తే అర్థమవుతుంది కదా! నేను ఏం చేస్తున్నాను అన్నది. సేమ్ మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. సేమ్ ఇప్పుడు ఇంకొక వైపున కూడా ఇదే విధంగా నేను జాయింట్ అయితే చేస్తున్నాను ఎక్స్‌ట్రా పీస్‌ని. ఫస్ట్ అయితే ఇలా ఒక స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ తిప్పి మరొక పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా ఈక్వల్‌గా ఉన్నట్లుగా చూసుకోండి. హ్యాండ్‌కి ఎదురుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకిక్కడ అసలు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్ అన్నమాట. సో, మెజర్ చేసుకొని కరెక్ట్‌గా 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అండ్ అలానే ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేసుకున్నాను. అదే విధంగా కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 ఇంచీలు. 6 ఇంచీలకి ఒక మార్కింగు, ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనం జాయిన్ చేసిన దగ్గర ఎక్స్‌ట్రా 2 ఇంచీలు ఖర్చు ఏదైతే ఉందో అక్కడ కింద వైపున, పై వైపున 2 కూడా ఈక్వల్‌గా ఉన్నట్లుగా చూసుకోండి. ఇలా ఒక హ్యాండ్ జాయిన్ చేసుకున్న తరువాత మరొక హ్యాండ్‌కి కూడా మళ్ళీ ఒకసారి ఎదురుగా పెట్టి చెక్ చేసుకోండి. ఈ టక్ పాయింట్ అన్నది కరెక్ట్‌గా 2 ఆపోజిట్ సైడ్‌లోనే ఉన్నాయా? లేదంటే వ్యతిరేకంగా ఉందా అన్నది చూసుకోండి. అంటే ఒక టక్ పాయింట్ ఒకవైపు, ఇంకొక టక్ పాయింట్ ఇంకొక వైపు ఉండకూడదనమాట. నేను వీడియోలో పెట్టాను కదా! ఆ విధంగా పెట్టి మీరు చెక్ చేసుకోండి. 2 టక్ పాయింట్స్ కూడా ఎదురెదురుగా ఉండేటట్లుగానే చూసుకోండి. అలా అయితేనే అప్పుడు మనకి హ్యాండ్స్ 2 కూడా ఫ్రంట్ సైడ్‌కి వస్తాయి. ఈ విధంగా మీరు ప్రతీదీ కూడా మీకు ఏ విధంగా వీలుగా ఉంటదో ఆ విధంగా చేసుకోండి. నేను చెప్పేదైతే చాలా సింపుల్ మెథడే. చాలా మందికి ఈజీగా అర్థమవ్వాలి అన్నట్లుగా నేను చెప్తున్నాను. చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాక మనకి ఒక అనుభవం అయితే వస్తుంది. ఆ అనుభవాన్ని మీతోని షేర్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మీరు బ్లౌజెస్ కుట్టుకునేటప్పుడు కానివ్వండి, కట్ చేసుకునేటప్పుడు కానివ్వండి కొంచెం ఈజీ అయితే అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ముందుదైతే చేసేసాం కదా! మొత్తం హ్యాండ్ లూజు, ఎక్స్‌ట్రా ఖర్చు కోసం పెట్టి మార్కింగ్ చేసుకున్నాం. అలా డైరెక్ట్‌గా హ్యాండ్‌నైనా పెట్టి మీరు కట్ చేసుకోవచ్చు. లేదంటే దీనికి కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. నేనైతే హ్యాండ్ పెడితే అంత పర్ఫెక్ట్‌గా రాదనేసి నేను మెజర్‌మెంట్స్ ప్రకారం ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు పై వైపున చూసారా ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు ఉంటుంది కదా! ఆ 2 ఇంచీల దగ్గర కింద వైపునున్నది, పై వైపునున్న క్లాత్ 2 ఈక్వల్‌గా ఉన్నట్లుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్‌కైతే సైడ్ జాయింట్ చేసాము. అంటే సైడ్ జాయింట్ అంటే ఎక్స్‌ట్రా పీస్ పడుతుంది కదా! ఆ పీస్‌నైతే జాయింట్ చేసేసాము. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఒరిజినల్ క్లాత్‌కి అటాచ్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి 2 హ్యాండ్స్ కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకుంటున్నాను మళ్ళా. ఈ టక్ పాయింట్స్ అన్నవి ఎదురెదురుగా ఉన్నట్లుగా చూసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ 2 ఒకదానికి ఒకటి ఎదురెదురుగా పెట్టుకొని లైనింగ్ క్లాత్‌కి ఒరిజినల్ క్లాత్ అన్నది అటాచ్ చేస్తున్నాను. కింద వైపున మనం ఖర్చు ఎంతైతే ఉంచామో అంతా కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోని, ఒక పాదం వరుసన గ్యాప్‌తోని నేను ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. మనం ఇలా 2 కూడా ఎదురెదురుగా పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఒకటి జాయిన్ చేయగానే ఇంకోటి జాయిన్ చేశామనుకోండి, మనం ఎటువంటి కన్‌ఫ్యూజ్ అవ్వమనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం నెక్స్ట్ ఇంకెలా కుట్టుకున్నా ఆల్రెడీ జాయిన్ చేశాం కాబట్టి కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. చాలా మంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే బ్లౌజ్ అంతా మంచిగా కుట్టుకున్నా సరే హ్యాండ్ దగ్గర అండ్ అలానే ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీయవలసినట్లుగా తీయరు. అండ్ అలానే ఫ్రంట్ పార్ట్‌కి రావాల్సిన హ్యాండ్ ఫ్రంట్ పార్ట్‌కి రాదు. బ్యాక్ పార్ట్‌కి రావాల్సిన హ్యాండ్ బ్యాక్ పార్ట్‌కి రాదు. ఇలా మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల
చంక దగ్గర ఉగ్గులు ఉబ్బెత్తినట్టుగా ఇలా వస్తూ ఉంటాయి. మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత మంచిగా, ఎంత నీట్‌గా కటింగ్ చేస్తామో అండ్ అలానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ మంచిగా స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి, బ్లౌజ్ అన్నది బాడీకి అద్దినట్టుగా వస్తుంది. ఎక్కడ ఉగ్గులు రావు, ఎక్కడ ఉబ్బెత్తినట్టుగా కూడా రాదు. సో, ఇలా హ్యాండ్‌కి నీట్‌గా జాయింట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా పీస్ ఏదైతే ఉందో దీన్ని నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇక్కడ నాకు ఎక్స్‌ట్రా పీస్ ఏమి కూడా అంతగా పడలేదనమాట. చాలా తక్కువ లైట్‌గా పడింది. సో, అందుకోసమనేసి నేనిక్కడ ఈ చిన్న పీస్ ఉంది కదా! దీన్నే జాయింట్ చేసేస్తున్నాను. అది కూడా నేనిక్కడ జస్ట్ చివరికే కాబట్టి ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. అలా కాకుండా మీకు ఎక్కువ జాయింట్ పడుతుంది అన్నట్లయితే ఇంకొక విధానాన్నయితే మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే నేనిక్కడ ఒక వైపున జాయింట్ చేశాను. ఇంకొక వైపున చాలా చిన్నదనమాట. అంత ఎక్కువ కాదు. మనకి అది సైడ్‌న కటింగ్‌లో పోతుంది కాబట్టి నేను అది జాయింట్ అయితే చేయలేదు. ఇప్పుడు ఇంకొక హ్యాండ్‌ని ఇప్పుడు ముందు ఆ హ్యాండ్ ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో, అటాచ్ చేసుకున్నామో, ఇప్పుడు దీన్ని కూడా అదే విధంగా నేను అటాచ్ అన్నది చేస్తున్నాను. ఫస్ట్ అయితే పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను కింద వైపున. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా హ్యాండ్‌కి, ఒరిజినల్ క్లాత్‌కి, లైనింగ్ క్లాత్‌కి జాయింట్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా చేత్తోని మనం అద్దుకుంటూ స్టిచ్ వేసామనుకోండి, ఎక్కడా కూడా ఉగ్గులన్నవి రావు. మెయిన్‌గా ఈ క్లాత్ కొంచెం స్టిఫ్ ఉంది కాబట్టి పర్వాలేదు. లేదు అనుకుంటే మీరు ఫ్యాబ్రిక్‌లో పెట్టి మొత్తం అంతటిని కూడా అటాచ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా నేను హ్యాండ్స్‌కైతే ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చెయ్యను. సో, ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌నయితే నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఎక్కువగా నేను ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి బాగా జార్జెట్ క్లాత్ అనుకోండి, ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేస్తాను. మీకు గనక ఎక్కువ క్లాత్ జాయింట్ పడాల్సుంటే, ఇప్పుడు నేను చూపించేటట్లుగా ఇలా జాయింట్ చేసుకోండి. నీట్‌గా ఉంటుంది ఫినిషింగు. సో, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌నయితే కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత, మనకి ఎక్కడైనా ఎక్స్‌ట్రా థ్రెడ్స్ అవి ఉంటే నీట్‌గా కట్ చేసేసుకోండి. ఒకసారి హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేశాం కదా! అక్కడ కింద క్లాతు, పై క్లాతు ఈక్వల్‌గా ఉన్నట్లుగా జస్ట్ అలా లైట్‌గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే, మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్‌కి ఈక్వల్‌గా ఉన్నట్లుగా కట్ చేస్తామో, ఈ హ్యాండ్స్‌ని కూడా అదే విధంగా కట్ చేయడం వల్ల సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ రావడానికి ఎక్కువ చాయిస్ ఉంటుందన్నమాట. సో, ఎక్కువ మంది ఈ చిన్న టిప్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఖచ్చితంగా ప్లస్ సింబల్ అన్నది వస్తుంది. అండ్ అదే విధంగా మనం కుట్టేటప్పుడు ఎక్కువ కాన్సంట్రేషన్‌తో కుట్టాలనమాట. సో, ఇలా చేయడం వల్ల మనకి ఖచ్చితంగా ప్లస్ సింబల్ అయితే వస్తుంది. ఇక్కడ ఇదే బ్లౌజ్‌కి నాకు ఒక సైడ్ ప్లస్ సింబల్ వచ్చింది. అండ్ ఒక సైడు ప్లస్ సింబల్ అయితే రాలేదు. మనం అంతా కరెక్ట్‌గా కుట్టినా సరే అక్కడ పట్టుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను మిడిల్ నుండి హ్యాండ్ జాయింట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మిడిల్ నుండి చేయడం వల్ల ఏంటంటే, ఆ టక్ పాయింట్ కరెక్ట్‌గా మనం షోల్డర్ మీద పెట్టి చేసుకుంటాము. కొంతమంది అలా కాకుండా ఒకే చివరి నుండి ఇంకో చివరి వరకు కుడుతూ ఉంటారు. అదైతే సరైన పద్ధతి కాదు. మనం ఎప్పుడైతే మిడిల్ నుండి కుడతామో పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పి ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకొని మిడిల్‌లో కొంచెం రఫ్ చేసుకొని థ్రెడ్‌నయితే కట్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా టక్ పాయింట్ అన్నది షోల్డర్ మీద ఉన్నట్లుగా చూసుకోండి. ఇప్పుడు మధ్యలో కొంచెం రఫ్ చేసి ఒక పాదం వరుసన మొత్తం కుట్టుకుంటూ బ్లౌజుని కానివ్వండి, లేదంటే ఈ హ్యాండ్‌ని కానివ్వండి ఎక్కడ సాగదీయకూడదు. జస్ట్ ఫ్రీగా ఉంచుతూ ఆ షేప్‌కి తగ్గట్టుగా మనం హ్యాండ్‌ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ ఈ కుట్టు కూడా అంతా ఒకే లెవెల్‌గా, ఈక్వల్‌గా వచ్చేటట్లుగా చూసుకోండి. ఇక్కడ ఈ హ్యాండ్ దగ్గర కుట్టు అటు ఇటు అయ్యిందనుకోండి, డెఫినెట్‌గా మనకి ఉగ్గులైతే వస్తాయి. ఈ కుట్టే విధానం కూడా కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. చాలా వరకు కొత్తలో అయితే ఈ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదు అనుకుంటే మనం కటింగు, స్టిచ్చింగు ఏ విధంగా చేస్తామో దీని మీద ఆధారపడి ఉంటుంది. కటింగ్ నీట్‌గా చేసినా సరే, ఇక్కడ కుట్టుకునేటప్పుడు మనం ఇదంతా కూడా కుట్టంతా ఒకే లెవెల్‌గా వచ్చేటట్లుగా చూసుకోండి. ఈ ప్రాబ్లమ్ అయితే మనకి రాదు. అండ్ ఇక్కడ సైడ్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు పైనుండి కింద వరకు మొత్తం అంతా సరిపోయింది.
ఇక్కడ కరెక్ట్‌గా కిందన మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర చూడండి కిందన కుట్టు ఉంది కదా! ఆ కింద కుట్టు, పై కుట్టు జాయింట్లు కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లుగా పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 ఇంచీలుంది. 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఫస్ట్ ఈ కుట్టు అన్నది వేసుకొని, ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకుందాం. మనం కటింగ్‌లో మొత్తం అన్నీ చెక్ చేసుకున్నా సరే, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి అన్నీ మెజర్ చేసుకోండి కరెక్ట్‌గా. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారా ఇక్కడ నాకు కరెక్ట్‌గా 9 ఇంచీలయితే వచ్చింది ఆర్మ్ లూజు. బట్ ఇది లైనింగ్ బ్లౌజ్ కదా! ఒక పావించి అయితే ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను నేను. 9 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జాయింట్లు 2 కూడా కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలనమాట. లేదు అనుకుంటే అది ఆటోమేటిక్‌గా ఒక సైడ్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పై వైపున మనకి ఖర్చు పార్ట్ అన్నదుంది. కింద వైపున కూడా ఖర్చు పార్ట్ అన్నది ఉంటుంది కదా! హ్యాండ్ జాయింట్ చేసింది. సో, మనం అక్కడ పర్ఫెక్ట్‌గా పట్టుకుంటేనే మనకి కరెక్ట్‌గా ప్లస్ సింబల్ అన్నది వస్తుందనమాట. లేదు అనుకుంటే కొంచెం అటు ఇటు అవుతుంది. దానివల్ల ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ ఎక్కువ మంది ప్లస్ సింబల్ రావట్లేదు అంటారు కాబట్టి, నేను ఇక్కడ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్లస్ సింబల్ అన్నది కొంచెం అటు ఇటు అవుతుంది. పెద్ద పెద్ద బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి కూడా అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఇక్కడ మనం కుట్టే విధానాన్ని బట్టి ఉంటుందనమాట అంతే. కొంచెం మనం కాన్సంట్రేషన్‌గా కుడితే కుట్టేటప్పుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అదేమి పెద్ద ప్రాబ్లమ్ ఏమి కాదు. సో, ఇప్పుడు ఒక కుట్టు కుట్టాను కదా! దాని పక్కనే ఒక పాదం వరుసన ఇంకొక 2 కుట్లయితే కుడుతున్నాను. ఇలా మొత్తం మనం 3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్‌న మొత్తం అంతా కూడా ఈక్వల్‌గా ఒకే లెవెల్‌గా ఉన్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నా దగ్గరైతే ఓవర్‌లాక్ మిషన్ లేదు. కాబట్టి ఇక్కడ నేను నార్మల్ స్టిచ్చే వేసేస్తున్నాను. సో, ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా ఒక కుట్టయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. ప్లస్ సింబల్ అన్నది మీకు కనబడుతుందా? చూడండి ఇక్కడ నేను గీస్తున్నాను. చూసారా? పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది నాకు. అండ్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ జాయింట్ అన్నది చేస్తున్నాను. ఇంకొక సైడ్‌న జాయింట్ అయితే చేస్తున్నాను. సైడ్ జాయింట్ ఇది. సో, ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే చేసామో సేమ్ అదే విధంగా చేస్తాము. మీరొక విషయాన్నయితే గుర్తుంచుకోండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ నుండే సైడ్ జాయింట్ అన్నది చేసుకోవాలి. సో, స్టార్టింగ్ ఆర్మ్ లూజ్ మెజర్ చేసుకొని కొంచెం అలా రఫ్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్ పార్ట్ ఊక్సులు పట్టి అయితే ఊక్సులు పట్టి వైపున లేదంటే కాజా పట్టీ అయితే కాజా పట్టీ వైపున డైరెక్ట్‌గా బ్లౌజ్ పెట్టి మెజర్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ మనకి ఇందాక 9 ఇంచీలు వచ్చింది కదా! సేమ్ అదే 9 ఇంచీలకి ఒక పావించ్ అన్నది యాడ్ చేసుకొని 9 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ జస్ట్ నేను నార్మల్‌గా అలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఇప్పటికి ఇందాకటికి డిఫరెంట్ ఏంటన్నది మీకు చూపిస్తాను. సో, ఇలా కుట్టుకున్నాం కదా! సేమ్ ఇందాకటిలాగే మనం ఎక్స్‌ట్రా 2 కుట్లయితే వేసేసుకుందాం. సో, ఇప్పుడు ఇంకొక కుట్టయితే వేస్తున్నాను ఇదే విధంగా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్‌న ఎక్స్‌ట్రా క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకొని సేమ్ ఇందాకట్లాగే ఇంకొక కుట్టయితే ఎండింగ్‌లో వేసుకున్నామంటే మన బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా వేసుకోవడమే. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ అయితే రాలేదు. అటు ఇటుగా అయ్యింది. సో, ఇదనమాట. మనం కుట్టే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఇక్కడ చూడండి మీరు గమనించినట్లయితే మనకి హ్యాండ్స్ అన్నది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది వేసుకున్నా సరే బాగా సెట్ అవుతుంది. ఇది ఈ రోజుటి వీడియో. మీకు గనక వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.